పెట్టేది మీ ఇంటి ముందు పెట్టట్లా, పెట్టేది రోడ్డు మీద. చూసిన అంతేనండి. అన్నం పెడితే ఏదో తప్పు వచ్చినట్టుగా చేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మనుషులు అనాలో పశువులు అనాలో నాకైతే అర్థం కావాలి. హాయ్ అండి. ఇక్కడ పిల్లలు చూశారు కదండి. నేను వారంలోని 2 సార్లే పెడతానని చెప్పా కదండి. వారానికి 2 సార్లు వెళ్తానండి. అటువైపు వచ్చేసి లంక రోడ్ల వైపు. అక్కడ ఏం దొరకదండి. వీళ్ళకి వచ్చేసి ఎవరన్నా పనికి వెళ్ళిన వాళ్ళు కానీ అలా వేస్తేనే తప్ప కానీ ఎవరో ప్రత్యేకంగా వెళ్ళేసి అన్నం అయితే పెట్టండి వాళ్ళకి. అది కూడా పెట్టినా తప్పే వస్తుందండి కొన్ని ప్లేసులు కాడ. మీరే చూడండి ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఆవిడ ఇస్రాకులు వస్తున్నాయి గాలికి అని చెప్పేసి మాట్లాడుతుంది. అదే ప్లేస్లో మన స్థలం కూడా ఉందండి. అక్కడ వచ్చేసి అంటే ఆ స్థలం గురించి నేను వీడియో చేయలేదు అనుకో. మన స్థలం ముందు కూడా నేను పెట్టలేదండి, పక్కకు పెట్టి అక్కడ పెట్టొద్దు పక్కకి వెళ్ళి పెట్టమని మాట్లాడుతున్నారు. ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారో నాకు తెలియట్లేదు. వాళ్ళ కొద్దిగా కూడా జ్ఞానం లేదేమో అనిపిస్తుంది. ఒక పూట అన్నం లేకపోతే మనం అల్లాడిపోతాం కదా. వాళ్ళకి అటువైపు ఏం దొరకట్లే. పిల్లలు శాంతం తగ్గిపోయి అలా ఉన్నారు. కనీసం వాళ్ళకి వాటర్ కూడా దొరకదండి అక్కడ వచ్చేసి. అలా ఉన్న పరిస్థితిలో నేను వాళ్ళకి అన్నం పెడుతుంటే సంతోషపడాలి కానీ రోడ్ల మీద ఇస్త్రాకులు వస్తున్నాయి అయ్యి వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా మొత్తం చిన్ని అయితే వీడియో తీయలేకపోయిందండి. మధ్యలోనే ఆపేసిండు వాడు వచ్చేసి. లేదంటే ఆ మాట్లాడాన్ని మీకు పూర్తిగా ఇంకా అర్థమయ్యేదే. ఎందుకంటే వాడికి తెలియదు కదా, అందుకని ఆపేసిండు. అసలుకి ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నా తెలియట్లేదండి. ఎక్కడ చూసినా అంతేనండి. అన్నం పెడితే ఏదో తప్పు వచ్చినట్టుగా చేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మనుషులు అనాలో పశువులు అనాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలుకి 5 ఏళ్ళతో అన్నం తినేటప్పుడు కొద్దిగా తెలియాలి కదా. మనిషి ఆకలి విలువ ఎంత ముఖ్యమో జంతువులది కూడా అలాగే ఉండాలని ఒక ఆలోచన ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు. జంతువులు అవి కుక్కలు కరుస్తాయి అంటే మనం చీ అంటే వెళ్ళిపోతాయండి, పిలిస్తే దగ్గరికి వస్తాయి. మరి నోరున్న మనుషులే కరవటం అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ తెలిసే తప్పులు చేస్తున్నారు కదా. మనుషులను అయితే ఏం చేయలేకపోతున్నారు కదా. అంటే అందరు కదండి, కొంతమంది మాత్రమే చెబుతారు మనుషుల్లో వచ్చేసి. అలాగే కుక్క పిల్లలో కూడా ఒకళ్ళిద్దరు ఉంటారన్న ఒక ఆలోచన ఎందుకు రాదు? ఎందుకు అలాగే ఏదన్నా చిన్న తప్పు జరిగితే చాలు కుక్కల్ని హింసించి మాట్లాడతారు. వాళ్ళకి అసలు అన్నమే పెట్టకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా అండి, అసలుకి ఎందుకు మనుషుల్లాగా వాళ్ళకి ఎందుకు పుట్టారో తెలియదు. దేవుడు ఎందుకు మరి కుక్కలకి ఇలాంటి పరిస్థితి తెచ్చిండో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు నిజంగా సస్తే మటుకు మళ్ళీ కుక్కల్లాగే పుట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఆ విలువ తెలిసిద్దని అనిపిస్తుంది నాకైతే. రోడ్డు మీద పెడుతుంటే ఇటువైపు పెడుతుంటే అటు పెట్టొద్దంటూ. నేను పెట్టేది మీ ఇంటి ముందు పెట్టట్లా, పెట్టేది రోడ్డు మీద. ఆ రోడ్లోకి వెళ్తానా? వెళ్ళలేను కదా. ఇక్కడ చిన్నపిల్లలు చూసారండి ఎంత గడగడలాడుతూ తింటున్నారు అన్నం. వాళ్ళకి అక్కడ ఏం దొరకదాయా. వాళ్ళని చూస్తే బాగా వస్తుంది కానీ అన్నం పెట్టేటప్పుడు మట్టి నొప్పులు వస్తున్నాయి. అన్నం ఎందుకు పెడుతున్నారని చెప్పి ఆ పిల్లలు చూడండి ఎంత గడగడలాడుతున్నారు. నేను ఇక్కడ చూసి అన్నం పెడుతున్నా కూడా వాళ్ళు ఆటలాడుతున్నారండి. నాకు బాగా వచ్చిన వారంలో 2 సార్లు పెడుతున్నా. ఏంటి పరిస్థితి అని ఇంకా నేను 4 కంపల్సరీగా వాళ్ళకి నేను డైలీ కాస్త రోజుకి పోతేనే అన్నం పెట్టాలని కూడా దేవుని ప్రార్థించిందండి. ఎందుకంటే వాళ్ళకి కనీసం రోజు ఉంది కదండి. మరి వారానికి 2 సార్లు అంటే చాలా కష్టం కదా. నాకే చూస్తే బాగా అనిపిస్తుందండి. వాళ్ళు